సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు శ్రీకాకుళం సుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి కొరికాన రవికుమార్. సో ఈయన్ని మనం అయితే కలుసుకోవడానికి అయితే వచ్చాము. అయితే ఇక్కడ రావడానికి ఒక ప్రత్యేకత అయితే ఉందండి. ఈయనకి బాస్ ఎవరైతే ఉన్నారో ఈయన ఒక్కరికే కాదండి, మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి డిప్యూటీ సీఎం అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ పేరు చెప్తున్న ఒక వైబ్రేషన్. అటువంటి వ్యక్తికి స్ఫూర్తిగాను ఈయన కూడా తీసుకొని ఎన్నో బాధ్యతలు, అంటే తనకున్నటువంటి వ్యాపారాల్లో అన్నిటినీ పక్కన పెట్టి సేవ చేద్దాం, తన పుట్టిన గడ్డకి ఏదైనా న్యాయం చేద్దాం అని చెప్పి ఇక్కడికైతే వచ్చారు. సో అసలు ఎందుకు ఇక్కడికి రాజకీయాల్లోకి ఆయన వచ్చారు, ఏం చేద్దాం అనుకున్నారు, ఒక్కసారి ఆయన మాటలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు రండి. చూశారు కదా, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సుమన్ టీవీ నుంచి అయితే మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము, అసలు ఎవరిని కలబోతున్నాం అంటే ఇంకెవరో కాదు, సుడా చైర్మన్ గా బాధ్యతలు అయితే స్వీకరించినటువంటి కొరికాన రవికుమార్ సార్. నమస్తే. సో వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మీ గురించి నేను చాలా తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. అంటే బేసిక్గా మీరు మీ గురువు గారిని ఇన్స్పైర్ చేసుకున్నారు. అంటే మీ గురువు గారిని మీరే కాదు, చాలా మంది అయితే ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. మన పవన్ కళ్యాణ్ గారిని, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి. అయితే ఆయన మూవీస్ చూసి ఇలా అవుదాం అనుకుంటారు, లేదా ఆయన చూసి ఏదో చేద్దాం అనుకుంటారు తప్ప ఖచ్చితంగా అంటే మేము విన్నది మీరు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఇన్ బిజినెస్, మంచి పొజిషన్లో సెటిల్ అయ్యి, చాలామంది శ్రీకాకుళం అంటే రూరల్ ఏరియా నుంచి ఎక్కడో అబ్రాడ్ వెళ్దాం, మంచి మంచి కళలు కంటూ ప్రపంచంలో ఉంటారు. మీరు వాటన్నిటిని వదులుకొని మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, మన సొంత గ్రామం అనుకొని ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? పుట్టిన ఊరండి. సో అంతకంటే పెద్ద రీజన్ ఏముంటుంది. ఫస్ట్ థింగ్, పవన్ కళ్యాణ్ గారిని నేనే కాదు, నాలాంటి వాళ్ళు కోట్లాది మంది ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన్ని అభిమానిస్తూ ఉంటారు. ఆ కోట్లాది మందిలో నేను కూడా ఒక్కడిని. ఆయన 2014 నుంచి నేను ఆయన ఫాలోవర్ని, క్లోజ్ ఫాలోవర్ని. సో ఆయన సినిమాలు హీరో ఆ విధంగా కాకుండా ఆయన వ్యక్తిత్వంని బాగా ఇన్స్పైర్ చేసింది నన్ను. ఇన్స్పిరేషన్ వేరు. మిమ్మల్ని మేము చూస్తే శ్రీమంతుడు మూవీ చూసినట్లు ఉంది. కారణం ఏంటంటే అందులో ఎలా అయితే చూసామో యాజ్ ఇట్ ఈస్గా తనకున్న లగ్జరీ లైఫ్ని వదులుకొని అక్కడ ఊరికి ఏదో చేద్దామని చెప్పి అయితే రావడం అయితే జరిగింది. అది మూవీస్ వరకు మాత్రమే, కానీ నిజ జీవితంలో దాన్ని చేసి చూపించారు. అంటే అక్కడ బిజినెస్ లేవు, వదులుకొని రాలేదండి, రన్ చేసుకుంటున్నాం. ఇక్కడ యాక్చువల్గా శ్రీకాకుళం కొన్నేళ్ళుగా బాగా అంటే తెలిసిందే వెనకబడిన ప్రాంతంగా ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ అన్ని విధాలుగా మనం సొఫిస్టికేటెడ్గా ఉండడానికి అంటే మంచి పొటెన్షియల్ ఉంది. ల్యాండ్స్, ఫెర్టైల్ ల్యాండ్స్ కావచ్చు, రివర్స్ వాటర్ రిసోర్స్ కావచ్చు, కష్టపడి పనిచేసే హ్యూమన్ రిసోర్స్ కావచ్చు, అన్ని విధాలుగా బాగా డెవలప్ అవ్వడానికి కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయి. కానీ ఎక్కడో సంథింగ్ మిస్సింగ్, డెవలప్మెంట్ కావాలి. వలసలు ఎక్కువ ఎక్కడి నుంచి అంటే మన ప్రాంతం నుంచి ఉంటున్నాయి. ఇక్కడి నుంచి ఏదో సంథింగ్ నాకు చేతనైనంత ఏదో ఇక్కడ కంట్రిబ్యూట్ చేసి చేద్దామనే ఉద్దేశంతో రావడం జరిగిందండి. అది ఎంత చేయగలుగుతాననేది ముందు ముందు చూడాలి. శ్రీకాకుళంలో అర్బన్ డెవలప్మెంట్ అనేసరికి యాక్చువల్గా మన శ్రీకాకుళం ఎప్పటి నుంచో ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా, మంచి పార్కులు లేవు, అటువంటి రోడ్డు వసతులు లేవు, కాలువలు లేవు, ఎప్పటి నుంచో ఈ సమస్యలు అలాగే ఉన్నాయి. దీనిపైన మీరు ఏమైనా చేయగలుగుతున్నారు? ఎగ్జిస్టింగ్ సిటీ స్ట్రక్చర్ని మనం ఆల్టర్ చేయాలంటే అది ప్రాక్టికల్గా వైబుల్ కాదండి. కాకపోతే ఇప్పుడు సుడా మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. ఇందులో మాత్రం చాలా ప్రాపర్గా, అంటే ఇప్పుడు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి వికసిత్ భారత్ 2047 విజన్ ఏదైతే ఉందో, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏది ఉందో, 2047 కల్లా మనం డెవలప్డ్ కంట్రీగా రూపాంతరం చెందబోతున్నాం. దానికి మన ప్రాంతం నుంచి మన రెడీనెస్. సో ఎగ్జిస్టింగ్ టౌన్ని వి కాంట్ డూ ఎనీథింగ్, బట్ ఎక్స్పాన్షన్ ఏదైతే అవబోతుందో దానిని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో రెడీ చేద్దామనే ఉద్దేశంతో అయితే నిశ్చయంగా చేయబోతున్నాం అండి. ఇప్పుడు సుడా మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. దానిలో ఈ హైయెస్ట్ స్టాండర్డ్స్లోనే సిటీ డెవలప్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఇంటర్నేషనల్ అంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. యాక్చువల్గా శ్రీకాకుళం వెనకపడింది అని అయితే ఇప్పటి వరకు ఉంది.
ఇక మీదట డెవలప్ అవుతదని అయితే నమ్మకం ఉంది. ఎందుకు అంటే మనకిప్పుడు ఉన్నటువంటి మీరు కావచ్చు, యంగ్ అండ్ డైనమిక్ గాను ఒక బిజినెస్ ఎక్స్‌పీరియన్స్‌తో వచ్చి సుడా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్రావు గారు. ఆయన కూడా ఒక యంగ్ అండ్ డైనమిక్ రాత్రి పగలు కూడా ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా ఏదన్నా సరే ఇంకా ఖచ్చితంగా అన్న నేను ఉంటాను అనే భరోసా అయితే ఇస్తున్నారు. అదే విధంగా సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారిని అయితే ఇంకో విధంగా చెప్పక్కర్లేదు. ఆయన ఖచ్చితంగా 100కి 100% ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. సో, శ్రీకాకుళం అన్నది డెవలప్‌మెంట్ అవుతది. కాకపోతే ఇప్పుడు ప్రజలకి ఏదైనా సమస్యొస్తే గ్రీవెన్స్‌కెళ్ళాలి. సో, అక్కడ సమస్య తీరుతది అనైతే ఉంది. మీరు కూడా నిన్న ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైనా సరే సుడా ద్వారా సమస్యలుంటే ఖచ్చితంగా రమ్మని. సో, ఎప్పుడు వాళ్ళు ఎటువంటి సమస్యలుంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? సుడా ఇక్కడ ఏమవుతుందంటే అండి, చాలా మందికి మన సుడాలో ఉండే సేవలేంటో, ఇక్కడ ఇవేంటో చాలా మందికి తెలియకుండా ఉంది. అవేర్‌నెస్ లేదు. సో, ప్లస్ మోస్ట్‌లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ అండి. సో, దీనికి సంబంధించిన అప్రూవల్స్ గానీ, ఫర్దర్ డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్‌కి ఏం కావాలన్నా, ఏదైనా వాళ్ళకి ఇంతకు ముందు జరిగిన దానిలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా గానీ, వాళ్ళు మన దృష్టికి తీసుకురావడం కోసం, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియని పరిస్థితి కొంచెం ఉండేది. దానికోసం నిన్న అది ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు స్పందన కూడా చాలా బాగా వచ్చింది. చాలామందొచ్చారు. ఐ డోంట్ కౌంట్ ఎగ్జాక్ట్ నంబర్, బట్ చాలామందొచ్చారు. సో, అందులో చాలా వరకి సార్ట్ ఔట్ చేసి కొన్ని ఫర్దర్ టెక్నికల్ డిస్కషన్స్ కోసం పెండింగ్‌లో పెట్టి ఫర్దర్ సాల్వ్ చేయడం కోసం వెయిట్ చేయడం జరిగింది. ఇలా చేయడం వల్ల సర్వీసెస్‌ని ప్రజల ముందరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ గ్రీవెన్సెస్ డే పెట్టడం జరిగిందండి. చూసారు కదా! శ్రీకాకుళంలో అర్బన్ డెవలప్‌మెంట్ సుడా ఆధ్వర్యంలో ఎటువంటి సమస్యలు మీకున్నా సరే, ఖచ్చితంగా నేరుగా నన్ను సంప్రదించొచ్చు అంటూ ఆయన నిన్నైతే ప్రెస్ మీట్ కూడాను రిలీజ్ చేశారు. అదే విధంగా మనకున్నటువంటి సమస్యలు ఏదున్నా సరే ఈయన దగ్గరికొస్తే అంటే మీకు ఈయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఖచ్చితంగా చేస్తారని నమ్మకం. ఎందుకు అంటే ఆయన గురువుగారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, ఆయన తనకున్నటువంటి ఒక ఫేమ్ కానియండి, తనకున్నటువంటి లగ్జరీ లైఫ్‌ని కానియండి, అన్నిటిని పక్కన పెట్టి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఏదైనా న్యాయం చేద్దామని అయితే ఏ విధంగా అయితే ఆయన తాపత్రయపడుతున్నారో మనం చాలా విజువల్స్ చూడొచ్చు. రీసెంట్‌గా కూడాను మన దగ్గరలో ఉన్నటువంటి మన్యం జిల్లా పార్వతీపురంలో వర్షాల్లో కూడాను తన బురదలో ఇరుక్కుంటూ కూడా తన అంటూ నడుచుకుంటూ వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వాళ్ళకి ఏమి సమస్య ఉంది, దాన్ని ఏ విధంగా ఆయన తీర్చగలుగుతారంటూ పరిగెడుతున్నటువంటి ఆయన ఆలోచన నుంచి పుట్టుకొచ్చినటువంటి కొరికాన రవికుమార్. సో, ఈరోజు మనకి సుడా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు తీసుకున్న మొదటిదే ఇక్కడ మొత్తానికి టౌన్ ప్లానింగ్, మొత్తాన్ని అర్బన్ డెవలప్‌మెంట్ ఎలా చేయగలము అన్నది మాస్టర్ ప్లాన్ కూడాను సుడా మాస్టర్ ప్లాన్ కూడాను డెవలప్ చేస్తున్నారు. సో, చూద్దాం ఏ విధంగా అయితే డెవలప్ అవుతది. అసలు ఏ విధంగా ఆయనైతే అడుగులు పరిగెడతాయి. ఆయన ఆలోచన విధానం శ్రీకాకుళం యొక్క రూపకల్పనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది వేచి చూద్దాం. థాంక్ యూ.